హాయ్ వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. ఈరోజు ఓ మంచి ఐడియా అండి. ఎవరికి అనుకుంటున్నారా? యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి అండ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఆలోచిస్తూ ఇంకా చెయ్యని వాళ్ళకి కూడా చేద్దామనేసైనా ఆలోచిస్తున్నారు కదా, అంటే మీకు కూడా ముందుగానే ఒక ఐడియా అండి. ఏంటది అనిసానంటే, మీరు కరెక్ట్గా ఈ ఐడియా ఫాలో అయ్యారంటే మీరు ఈజీగా చాలా తొందరగా మానిటైజేషన్కి సెలెక్ట్ అయిపోతారు. ఓకే, అదేంటనుకుంటే మనం వచ్చేసి వీడియోస్ చేస్తూ ఉంటాము. వీడియోస్ చేసేటప్పుడు యాక్చువల్లీ ఇప్పటి వరకు కూడా మనకు వచ్చేసి 59 సెకండ్స్ వరకు కూడా వన్ షార్ట్, దాని టైం వచ్చేసి 59 సెకండ్స్ ఉండేది. ఎప్పటి వరకు అంటే అక్టోబర్ 24 అండ్ 2024. సో ఆ రోజు వరకు కూడా షార్ట్ టైం వచ్చేసి 59 సెకండ్స్ మాత్రమే ఉండేదండి. సో అందరూ కూడా చక్కగా 59 సెకండ్స్కి ఒక షార్ట్ చేసుకొని పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు 61 సెకండ్ అయింది అంటే అది ఒక వీడియో కింద కన్వర్ట్ చేస్తారు. అది ఎప్పటి వరకు? అక్టోబర్ 24, 2024 వరకు. సో 61 సెకండ్స్ అంటే అది షార్ట్ కింద కాదు, అది వచ్చేసి ఫుల్గా వీడియో కింద కన్వర్ట్ అవుతుంది. సో అప్పుడు మనకి వాచ్ అవర్స్ కావాల్సిన వాళ్ళకి వాచ్ అవర్స్ కిందన అది క్యాలిక్యులేట్ చేస్తారు. బట్ ఇప్పుడు షార్ట్ పీరియడ్ వచ్చేసి 3 మినిట్స్కి వచ్చేసి ఎక్స్టెన్షన్ చేశారు. సో ఇప్పుడు షార్ట్ వచ్చేసి 3 మినిట్స్ వరకు కూడా మన షార్ట్ కిందనే వెళ్తుంది. అది ఎందుకు అనిసానంటే అప్పుడప్పుడు యూట్యూబ్ వచ్చేసి కొన్ని చేంజెస్ చేస్తూ ఉంటుంది. సో అందులో ఇది ఒక చేంజ్ అనమాట. ఇప్పుడు వచ్చేసి 3 మినిట్స్కి వచ్చేసి షార్ట్ టైం వచ్చేసి ఇంక్రీజ్ చేశారు. మామూలుగా అయితే మనం వచ్చేసి 3 మినిట్స్ అంటే మనకు అది వాచ్ అవర్ కిందన వచ్చేది. లాస్ట్ టైం అయితే అదే 24 అక్టోబర్ వరకు కూడా చక్కగా వచ్చేసి షార్ట్ కిందన వచ్చేసి అది వాచ్ అవర్స్ కిందన వచ్చేసేది, వీడియోలాగా వచ్చేది కూడా. బట్ ఇప్పుడు వచ్చేసి అలా కాదండి, చాలా స్ట్రిక్ట్ అయిపోతుంది. 3 మినిట్స్ వీడియో చేసి షార్ట్కే అవుతుంది అనిసానంటే కష్టంగా ఉంది కదా. 3 మినిట్స్ 1 సెకండ్ నుంచి అది వీడియో కిందను కన్వర్ట్ చేస్తారండి. మీరు ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. షార్ట్ అంటే 59 సెకండ్స్ వరకే, చాలా మందికి తెలియదు ఇది. అందుకని చెప్పేసి నేను మీకు ముందుగా చెప్తున్నాను. ఛానల్ ఓపెన్ చేసిన వాళ్ళకి ఆల్రెడీ కొంతమందికి మెయిల్స్ గట్రా వచ్చాయంట. మరి మీకు వచ్చి అందరికీ వస్తాయి అనేది కాదు, మెయిల్స్ రాకుండా ఎవరైనా తెలియని వాళ్ళు గట్రా ఉంటే వాళ్ళ కోసము ఇది తెలుసుకుంటారని వీడియో చేశానండి. షార్ట్ వచ్చేసి 59 సెకండ్స్ నుంచి 3 మినిట్స్కి ఇంక్రీజ్ చేశారు టైము. మీరు 3 మినిట్స్ వరకు మీరు ఏదైనా షార్ట్ చేసి పెట్టుకోవచ్చు. అది వచ్చేసి వీడియో అనుకొని మీరు పొరపాడారు అనుకుంటే అది వీడియో కిందకి కన్వర్ట్ అవ్వదు. సో అది మీరు పొరపాటునే అది ఊహించుకోవాలి. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి 3 మినిట్స్కి 1 సెకండ్ నుంచి యాడ్ అయింది అంటే అది వీడియో కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు వాచ్ అవర్స్ ఎలా వస్తాయి అండ్ వ్యూస్ ఎలా వస్తాయి అని చెప్పేసి వాళ్ళు ముందుగానే కొంచెం ఆలోచిస్తూ ఉంటారు కదా. ఇప్పుడు వాచ్ అవర్స్ రావాలంటే 3 నిమిషాలు వీడియో పెట్టుకుంటే సరిపోదండి. 3 నిమిషాల తర్వాత 1 సెకండ్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది, అది వీడియో కింద కన్వర్ట్ అవుతుంది. మీరు కూడా కొంచెం ఆలోచించుకొని కంటెంట్ ఏమీ లేకుండా 3 మినిట్స్ అనేది వీడియో ఏం చేసి పెడతాం, అలాంటప్పుడు ఎవరు కూడా చూడరండి ఆ వీడియోని, మధ్యలోనే ఆపేస్తారు. కంటెంట్ కంపల్సరీగా ఉండాలి, అది తప్పకుండా అది ఇంట్రెస్టింగ్గా ఉండాలి. అందరూ చూసి మళ్ళీ చూడాలనిపించే అంత కాకపోయినా కనీసం అందరూ ఒకసారి చూస్తే అనేటట్లయినా సరే ఉండాలి. ఇదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. నేనైతే నాకు ఇంతవరకు ఎవరూ చెప్పలేదు, నాకు తెలియలేదు. ఇప్పుడు నేను మీకోసం